వచ్చిందండి వయ్యారి వయ్యారి బామ్మ ప్రతినవ్వ. ఇది మళ్ళీ దిగబడ్డది. సార్ మళ్ళీ దిగదు ఎట్లన్నది మళ్ళా ఈ కుక్కడపల్లి వేస్తా ఓటీనే వస్తా మళ్ళా. ఎట్లేదు వస్తుందా రాదా? వస్తుందా రాదా? గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ సండే 1701. సో దోస్తులు ఏడికి పోతున్నంటే ఒక స్పెషల్ పర్సన్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నా. అదో తిక్కలది నెత్తికరాబు. దానికి కలవకపోతేనే కలుస్తేనే నెత్తికరాబు. ఇక దందం చేస్తున్నా అని చెప్పేసి కలవడానికి వెళ్తున్నా. ఈరోజు ఇంతగానో ఎండ కొడుతున్నది. ఈరోజు మంచిగా ర్యాపిడో పోతే పైసలు మంచిగా సంపాదించవచ్చు. అంటే మార్నింగ్ పోతే ఈ దొరసాని ఏం చేసింది, దా 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 కలుద్దాం అంటే ఏం చెప్పాలి దొరసానికి. ఇక పోతున్నా మళ్ళీ దగ్గర 1 month అవుతున్నా బండిని మంచిగా నీట్గా కడుక్కోవడానికి. అయినా ఒకటే రోజులే, ఎంత మంచిగా కడిగినా మళ్ళీ మనం రోడ్ మీదకి వచ్చేలోపు గదే డస్ట్ మొత్తం మట్టి అయిపోతుంది బండి. అప్పటి పూర్తిగా మంచిగా ఉండాలి కదా, చంకాయించాలి బండి. కాక మీ అందరికీ విషయం చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అన్నది ఒకటి వచ్చింది కదా. సో దాన్ని ఎందుకు నెగిటివ్లో చూస్తారో నాకు అర్థమవుతలే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ కబ్జా ల్యాండ్లో ఉన్నాయి, అది కూడా చెర్ల దగ్గరనే. సో గవర్నమెంట్కే ఉండాలని నా ఒపీనియన్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బలిస్నల్ల బిల్డింగ్లు గులగొడితే ఒక లెక్క ఉంటుంది. బలిస్నలో గులగొడుతుంటే ఎందుకంటే ఇల్లీగల్ అని తెలిసి కూడా వాళ్ళు కట్టడం వల్ల, కబ్జా చేయడం వల్ల వాళ్ళ గులగొడుతున్నట్టు ఒక లెక్క ఉంటుంది. కానీ సప్పో చేసి ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉంటారు చూసిరా, వాళ్ళకి తెలీదు ఏంటంటే హైడ్రా వస్తుంది, దీనివల్ల మనకి ఎఫెక్ట్ వస్తుంది ఇవ్వని తెలియదు. ఎందుకంటే రూపాయి పోగేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే, వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళకు అక్కడ గులగొట్టిన అమౌంట్ వాళ్ళకు ఏదో హెల్ప్ అయ్యేటట్లు గవర్నమెంట్ చూసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెర్ల దగ్గర చాలామంది ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, రేకుల షెడ్ వేసుకొని ఉన్నారు. సో వాళ్ళకి ఏ ఆదాయం ఉండదు. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే, ఎంతో కొంత వాళ్ళు చేసింది తప్పు రైట్ తెలియదు, కానీ దాంట్లో ఒక 70% గవర్నమెంట్ నుంచి అమౌంట్ వస్తే వాళ్ళు ఎక్కడో ఒక ప్లేస్లో ఇల్లు కట్టుకోవడం కానీ లేకపోతే ల్యాండ్ కొనుక్కోవడం చేస్తారు కదా. తెలియక అక్కడ ల్యాండ్ కొన్నారు. సో తెలిసి గవర్నమెంట్ ఎంతో కొంత అమౌంట్ ఇస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. సో దానివల్ల చాలా అంటే చాలా యూజ్ ఉంది హైడ్రా వల్ల. ఏంటంటే ఇప్పుడు సడన్గా వర్షాలు పడ్డప్పుడు మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది చెర్రల దగ్గర ఉన్న పబ్లికే కదా. ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ చూపిస్తుంది ఆ వర్షం నీళ్ళు మొత్తం. సో ముందే అది మొత్తం క్లియర్ చేసుకుంటే వాళ్ళు సేవ్ అవుతారు కదా, నా చిన్న ఒపీనియన్ అంతే. ఇక దీన్ని తప్పుగా చేసుకోకండి. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని చెప్పేసి నా జిందగీలా ఎన్టీఆర్ అన్న మూవీ, ప్రభాస్ అన్న మూవీ ఎప్పుడు ఫస్ట్ షో చూస్తానో నాకు అర్థమవుతలే. నా దరిద్రం ఎట్లుంటుందంటే, ఫస్ట్ టికెట్ తీసుకొని పోయి చూసిందంటే నాకు సినిమా అర్థం కాదు. అది నా మైండ్ ఏందో దిమాగ్ లేని మైండ్. కానీ ఫస్ట్ డే పోయిందంటే నాకు అసలు సినిమా అర్థం కాదు. ఆ సౌండ్లకి, ఆ నొల్లికి నాకు స్టోరీ అర్థమైతే అరే సినిమా మస్తుంది అనిపిస్తుంది. ఆ నొల్లిలా సినిమా అర్థం కాదు. అంతేందుకు సరైనోడు సినిమా అమీర్పేట సత్యం థియేటర్కి పోయినా ఫస్ట్ టైం నా జిందగీలో అల్లు అర్జున్ సినిమా పోవడం. సో అక్కడ ఏంటంటే ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎట్లుంటారో తెలుసు కదా, దుగ్గు లేపారు సత్యం థియేటర్ని అరిచి. సో నేనైతే పరిచయం అయిపోయినా. సో ఆ సినిమాకి పోయినా అర్థం కాకపోయేసరికి ఇక నాకు ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ 1 week తర్వాత పోతే అప్పుడు సినిమా అర్థమైంది. వచ్చిందండి వయ్యారి బామ్మ. అప్సరసా బ్రో పెట్టుకోవాలి బ్రో, రికార్డింగ్ ఉంది బ్రో. నేను యూట్యూబ్లో పెట్టేసా బ్రో, నిన్ను ఫేమస్ చేసేస్తా బ్రో, ఫేమస్ చేసేస్తా నిన్ను. ఏమనుకున్నా ఇస్తా ఏం కాదు.
ఏం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు, అదేం కావాలి చెప్పు. షవర్మ 100 రూపాయలు. పైసలు చెట్ల చేస్తాయి అనుకుంటున్నావా నీ మనసుకు? చెట్ల చేస్తాయి అనుకుంటున్నావు నీ మనసుకు? మ్యాచింగ్ మ్యాచింగ్ చేసినాం అయితే సడన్ గా ఇదంతా మ్యాచింగ్ మ్యాచింగ్ మొన్న అట్లా ఉంటుంది. 2 hours later. కాక ఇడిపోతున్నాం అంటే మమతా హాస్పిటల్ ఉంది కదా, మమతా హాస్పిటల్ పోతున్నాం. అయ్యో మా పళ్ళు ప్రాబ్లం ఉంది ఈ లోపల, ఆ పళ్ళు రిపేర్ చేయించుకోతున్నాం. సో మనకి బాచిపల్లి దగ్గర నా మమతా హాస్పిటల్ ఉంది కదా, మమతా హాస్పిటల్ దగ్గరికి మా బొమ్మరిని తీసుకొని పోతున్నాం. అయ్యో ఈయనకి ఈయన పళ్ళు ఖరాబ్ అయిందంట, మొత్తం పళ్ళు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. సో మమతా హాస్పిటల్లో చాలా అంటే చాలా తక్కువలో చూస్తారంట. నార్మల్గా మేము పుప్పళ్ళు అంటాం, పుచ్చిపోతుంది కదా లోపల పళ్ళు. సో దానికి సిమెంట్ వేసుకుంటాడంట. మనకి బయట వేరే డెంటల్ క్లినిక్ పోతే దగ్గర 3000-4000 ప్లస్ అంటే ఎక్కువ తీసుకుంటారంట. అక్కడ ఏంటంటే ఒక ట్రస్టబుల్ అన్నమాట. మమతా హాస్పిటల్ అనేది చాలా పెద్దది. సో అక్కడ వెళ్తున్నా నేను మా బొమ్మారి గాడు. మరి అక్కడ వానికి ఎంత తీసుకుంటారో ఏమో తెలియదు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే ఒక వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ర్యాపిడ్ కోసం అనుకున్నా. ఈ బొమ్మారి గాడు ఏం చేసిండు, హాస్పిటల్ పోదామన్నాడు. ఇక సర్లే అని చెప్పేసి ఇక నాకు కూడా ఇంట్రెస్ట్ వీకింది అప్పుడే. అప్పటికే టైం 10:30 ఎంత అయింది. సో పీకెట్ది ఏం లేదు అని చెప్పేసి ఇక హాస్పిటల్ పోతున్నా. అరే సినిమా ప్లాస్ ఉంటాయి కదా, మీ అన్న విన్నాడు కదా సినిమా ఫెయిల్ అంటగా, సినిమా ఫెయిల్ అంట కదా, ఫెయిల్ అంట బే. వానికి ఎన్టీఆర్ అంటే పిచ్చి. వాడు అందరికి ఎవరెవరో నాకెదురైనా నన్న తల్లి సాగే మొదలైందే. అబ్బా హీరో 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 బా, హీరో లెక్కున్నావు బా, హీరో లెక్కున్నావు అంటున్నా. పైసలు లేవంటావా? ఇప్పుడు తినేపోవాలి కదా. ఇప్పుడు వాని ప్రాబ్లం ఏం తెలుసా, వాడు ఇప్పుడు తినిపోతేనే వాడు పళ్ళకి సిమెంట్ వేసుకుంటాడు, లేదు అంటే కష్టం అవుతుంది. సో మనం ఇక్కడ పోయేటప్పుడు ఏదైనా తినేసి పోవాలి. కాక ఇది మియాపూర్ సిగ్నల్ నుంచి రైట్ తీసుకోవాలి. సో టువర్డ్స్ బాచ్పల్లి రోడ్. మీకు ఎగ్జాక్ట్లీ ఎన్ని కిలోమీటర్ వస్తుంది అంటే ఒక 5 to 6 కిలోమీటర్స్ అయితే ఇక్కడ నుంచి అయితే వస్తుంది హాస్పిటల్. లెఫ్ట్ సైడ్లో మాకు మీల్స్ కనిపించింది, మేము కొంచెం ముందు వెళ్ళిపోయినాం. మీల్స్ 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 మీల్స్. అరే అన్న గిరాకి అడ్డం అవుతుంది మరి ముక్కడికి ఇటు. ఇక్కడ పెడదాందా, ఇక్కడ పెట్టేద్దాం. బిర్యానీ తినిపిరంటే బిర్యానీ తినిపిస్తున్నాడు, బోర్డు తినిపిస్తున్నాడు.
కాక మమతా హాస్పిటల్కి వచ్చేసిన మనకు లెఫ్ట్ సైడ్లో ఉంది మమతా హాస్పిటలే. లోపలికైతే వెళ్తున్నాం. ఎంట్రీ ఉందో లేదో ఉంది. ఆపుతారనుకున్నా సెక్యూరిటీ, ఆపలే. మన హెల్మెట్ మన అవతారం చూసి ఎవర్రా వీడు ఏం చేద్దాం అనుకుంటుండొచ్చేమో. చెప్పరా పిలిచినావు నీ సాలే. ఇదంతా మన సరే నీదే బా. నాకన్నా ఫ్లాట్ బా, ఇందులో ఒక ఫ్లాట్ చాలు నాకు. బతికేసా చాలు. నీకు ఇన్నిగానం ఏం చేస్తావు బా? నీదన్నావు కదరా, సాక్రిఫైస్ చేయబో ఒక ఫ్లాట్ నాకు. మస్తుంది లోపల, మంచిగా అంటే మంచిగా ఉంది. ఇప్పుడు ఎక్కడెక్కడ తీసుకుపోతుంది లోపలికి మనకేమో తెలియదు. టూ టేబుల్ చెప్పా, ఎడ పెడదాం రా. ఓకేనా? సో పైకి వెళ్దాం. పైన వీడియో రికార్డింగ్ చేయొద్దు కాబట్టి మొత్తం అయిపోయిన తర్వాత ఏంది ఏం కథ ఎంత ప్రైస్ తీసుకుని చెప్తాను. ఓకే అన్నా, దీని లైట్లు వచ్చినాయి. ఓ కాకా, లైట్లు అటే ఉన్నది, మనకు అవసరం లేదంటవా? ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది. సో 300 రూపీస్ తీసుకున్నారు. బయటనంట 4,500 తీసుకుంటారంట. టీత్ అనేది మొత్తం క్లీన్ చేసేసి మొత్తం అయితే చేసారు. సో చిన్న ఉన్నాయంట వేరే టీత్కి. సో అవి ఈ మంత్ 30కి రమ్మని చెప్పారు. మరి వీడు పోతాడో కూడా తెలియదు, హౌలయ్యాడు. ఇంకోటి ఏంటంటే లోపల డాక్టర్స్ ఉంటారు కదా, చాలా అంటే చాలా మంచిగా చూసారంట మా బొమ్మరిది గానికి. ఐ మీన్ ఎట్లా అంటే కేరింగ్గా, పెయిన్ రాకుండా మంచిగా చేసారంట. సో ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి మమతా హాస్పిటల్కి వచ్చి చెక్ చేసుకోండి. ఇట్లా రిటర్న్ చేసుకుంటాం. బాయ్. రైట్ దోస్తులు, ఇది మళ్ళీ ఈరోజు ముచ్చట. రైట్, మళ్ళీ రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.